హాయ్ అండి. ఈ 1 మినిట్ వీడియోలో రొయ్యల మిరం ఎలా చేసుకోవాలనేది అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఆనియన్స్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అలాగే కారం, పసుపు, ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒక టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా యాడ్ చేసుకునేసి ఈ మసాలాలో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టి 20 మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా వాటర్ అనేది చక్కగా రిలీజ్ అయి ఉంటుందన్నమాట. ఈ విధంగా కర్రీ అనేది కొద్దిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకునేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి రొయ్యల మిరం రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఛానల్లో ఉంది. ప్లీజ్ చెక్అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.